సో ఫస్ట్ టైం ఐయుఐలోనే సక్సెస్ అయిపోయింది మనకి. ట్విన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 7 weeks 2 days ఉంది బేబీ. సో ఈ 2 sacs అనమాట. ఇది ఒక sac అండ్ బేబీ హార్ట్ బీట్ ఫస్ట్ 155 beats per minute ఉంది. ఇప్పుడు ఇది సెకండ్ హార్ట్ బీట్ అనమాట, సెకండ్ బేబీది. సో ఒక శాక్లో బేబీ హార్ట్ రేట్ వచ్చేసి 155 అండ్ సెకండ్ హార్ట్ బీట్ వచ్చేసి 142 ఉంది. సో ఇద్దరు బేబీస్ బాగున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో ఐయుఐ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. సో ఐయుఐ అనేది ఈ పేషెంట్లో మనం చూసినట్లు ఫస్ట్ ఐయుఐ చేసినప్పుడే సక్సెస్ అయింది. సో ఐయుఐ సక్సెస్ రేట్ అనేది యూజువల్లీ 20 to 30% ఫ్రమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఐయుఐ ఎందుకు చేస్తారంటే ఎప్పుడైనా మేల్ ఫ్యాక్టర్లో స్పర్మ్ మోటిలిటీ సరిగ్గా లేనప్పుడు ఆర్ ఫీమేల్ ఫ్యాక్టర్లో పీసీఓఎస్ ఉండగా ఓవ్యులేషన్ డిజార్డర్ ఆర్ ఓవ్యులేషన్స్ ఇష్యూస్ ఉండడం వల్ల ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ పెట్టిన తర్వాత తనకి మేము ఐయుఐ చేసాము. సో ఫస్ట్ టైం ఐయుఐ చేసిన తర్వాత ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది అందరిలో ఉండదు. యూజువల్లీ ఛాన్సెస్ అనేది 1 to 2% మాత్రం ఉంటుంది. సో వీళ్ళల్లో ఐయుఐ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ ఉండడం అనేది అవసరమేం లేదు. నార్మల్ తన వర్క్ చేసుకొని యాక్టివిటీ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.